హోటల్ స్టార్టింగ్లో ఈ గిన్నెతో 2 కిలోలతో మొదలైన మా బిర్యానీ ఈరోజు అయితే క్యాటరింగ్ ఉంది. 9 మంది క్యాటరింగ్ అయితే చేసాము. చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి క్యాటరింగ్స్ ఆర్డర్స్. ఎట్లా అయితే దేవుడి దయ వల్ల కష్టపడి ఒకటి మెల్లగా ఎంత కష్టమైనా చేసుకుంటున్నాము. అసలే వానలు లేవు, ఎండలు మండిపోతున్నాయి. ఈ పొయ్యిల దగ్గర ఉండాలంటే ఒళ్ళు సలసలు మాడిపోతుంది. కానీ ఏం చేస్తాం, ఉన్న బాధలను బట్టి కష్టాలను బట్టి కుటుంబాన్ని నడిపించాలి, ఏదో ఒక పని చేయాలి. కాబట్టి ఇక పొయ్యి దగ్గరే అయినా ఒళ్ళు మండిపోతున్నా, ఎండ చంపేస్తున్నా సరే మొదలుపెట్టాము. చికెన్ దమ్ బిర్యానీ, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పారు 90 మందికి మా ఇంటి దగ్గర వాళ్ళే. ఇక వాళ్ళ కోసం హోటల్లో ప్రిపేర్ చేస్తున్నాను. 13 కేజీలు చికెన్, 13 కేజీల రైస్ వేసి మొదలుపెట్టాను. నా ప్రాసెస్ కొంచెం వింతగా ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీస్తో పోలిస్తే వాళ్ళు చేసేదానికి నా ప్రాసెస్ కొంచెం వింతగా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే అదిరిపోద్ది. మీరు కూడా ఎప్పుడైనా క్యాటరింగ్స్ చేయించుకుంటే బిర్యానీ రైస్, చికెన్ కర్రీ ఎప్పుడు ఇదేనా, దమ్ బిర్యానీ చేయించుకోండి. సరైన చెఫ్ను పట్టుకొని హైదరాబాదీ దమ్ బిర్యానీ చేయించుకొని పెట్టండి. టాప్ లేపిద్ది తెలుసా. మీకు పెట్టినందుకు మీకు కూడా మంచి పేరు అయితే వస్తుంది. ఎందుకంటే దమ్ బిర్యానీ ఫ్లేవర్ఫుల్గా అంత బాగుంటుంది. ఇప్పుడు ఏంటి అంటే ఇన్నాళ్ళు చాలా ఆటలో ముస్లిం స్టైల్ దమ్ బిర్యానీ, అలాగే బిర్యానీ రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై ఇలాంటివన్నీ ట్రై చేసేసారు. మార్చండి ట్రెండ్. పెద్ద పెద్ద ఫంక్షన్స్లో అయితే దమ్ బిర్యానీ పెడుతున్నారు, చిన్న ఫంక్షన్లో ఎందుకు పెట్టకూడదు? మనలాంటి వాళ్ళు కూడా, మధ్య తరగతి వాళ్ళు కూడా ఇలాంటి దమ్ బిర్యానీ పెట్టండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్స్ కానీ, టేస్ట్ కానీ, పీస్ కూడా ఎంత సాఫ్ట్గా వచ్చిద్దో తిన్న వాళ్ళు కూడా కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎందుకంటే ఈ దమ్ బిర్యానీ చాలామంది ఇంటి దగ్గర చాలామందికి తెలియదు. ఇక పెళ్ళిళ్ళు భోజనాలంటే ఇక అదే అనుకుంటారు, బిర్యానీ రైస్, చికెన్ కర్రీ. కానీ ఈ దమ్ బిర్యానీ పెట్టి ఇందులోకి కలియా, గోంగూర, పెరుగు చట్నీ ఇస్తే సూపర్ ఉంటుంది. ఒక్క పీస్ అయినా సరే, ఒక్క పీసే 100 గ్రాములు ఉంటుంది. చాలా పెద్దగా వస్తుంది మన అరచేయి అంతా. కాబట్టి ఎక్కువ పీసెస్ వేయాల్సిన పని కూడా లేదు. ఇక అది అలా అయితే స్టార్ట్ చేశాను. ఇందాక చెప్పాను కదా, ఈ చిన్న గిన్నెతో మొదలైనవి అని. స్టార్టింగ్లో మా హోటల్లో ఏంటంటే చాలామంది తెలియదు, మేము ప్రమోషన్లు కూడా ఇవ్వలేదు. అంటే తక్కువ బడ్జెట్లో స్టార్ట్ చేసాం హోటల్, అందుకని ప్రమోషన్లు కూడా ఇవ్వలేదు. అయితే ఏమైందంటే జస్ట్ 2 కిలోలే వేసేవాడిని బిర్యానీ. అది కూడా ఒక్కొక్కసారి అయ్యేది కాదు. ఆ తర్వాత అలా అలా మెల్లగా స్టార్ట్ అయ్యారు. టేస్ట్కి అలవాటు పడి ఈ రోజున రోజుకి 35-36 కిలోలు వేస్తున్నాము. అట్లాగే ఆదివారం వస్తే 40 కిలోల బిర్యానీ అయితే వేస్తున్నాము. అంటే మేము ఇంకా ప్రమోషన్ చేయలేదు, మౌత్ టాక్ వల్ల అంత బాగా వెళ్ళి 40 కిలోల వరకు అమ్ముతున్నాము అంటే కొత్త సాటిస్ఫై అనమాట. మేము అనుకున్నది ఇంకా రీచ్ అవ్వాలి. మీరు సపోర్ట్ చేస్తే అయ్యిద్ది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అయ్యిద్ది మీరు సపోర్ట్ చేస్తే. మా క్వాలిటీ, మా క్వాంటిటీ వల్ల. అట్లాగే బిర్యానీ అందరూ 7/9లో ఇస్తే మేము 7/10, కవర్ సైజు 7/10 ఈజీగా ఇద్దరు తినొచ్చు. కేవలం 180 మా దగ్గర. అందుకని మినీ అయితే 130. జనాలు బాగా వస్తున్నారు, అలవాటు అయ్యింది. ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి. అందుకని కష్టమైనా కానీ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కష్టపడితేనే రేపు ప్రతిఫలం ఉంటుంది. అందుకు మధ్యలో ఈ మ్యూజిక్లో తేవనుకోమాకండి. ఎందుకంటే ఏదైనా మంచి మ్యూజిక్ ఎడిట్ చేసి పెడుతుంటే కాపీ రైట్లు పడుతుంది. అందుకని నేనే పాడుతున్నా. లా 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 టెడెడెం టి 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 టిడెం టి 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 టెం. నెయ్యి, ఆయిల్, రైస్ పైన నెయ్యి, ఆయిల్, పాలు కూడా పోస్తాను నేను. ఎందుకంటే పాలు పోస్తే సాఫ్ట్నెస్ వచ్చింది రైస్. అందుకని నేనైతే పాలు పోస్తాను. చాలామంది పోయిరనుకుంటా, ఎక్కువ మంది పోసి అలాగ కొత్తిమీర వేసి దమ్ పెడితే సరిపోయిద్ది, మామూలుగా ఉండదు. అయితే ఇంకో కామెడీ ఏంటంటే వాడు బాగా డబ్బు ఉన్నవాడే, కానీ ఎంత దారుణంగా అడుగుతున్నాడు అంటే క్యాటరింగ్ రేట్లు. అయినా కానీ ఏం చేస్తాం, తప్పదు, ఫ్రెండ్ అయిపోయాడు. అందుకని ఇదిగో ఈ గిన్నె, ఈ చిన్న గిన్నెలో 2 కిలోలు వేసేవాళ్ళం. అట్లాంటిది ఈ రోజున ఎక్కువ వచ్చినాయి. అట్లాగే క్యాటరింగ్ ఆర్డర్స్ వస్తున్నాయి. మమ్మల్ని ఆదరిస్తున్న కస్టమర్లకి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇంకా మమ్మల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాము.
ఒకసారి రండి. నేను గొప్పగా ఉండిద్దని చెప్పను కానీ మీరే వచ్చి ఒకసారి చూసి టేస్ట్ చేయండి. మీకు నచ్చితే నిజంగా నా మాటలకు వర్త్ అనిపిస్తే అప్పుడు రండి. వీడియో నైలైతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాదీ బిర్యానీ మనీ అని పోస్ట్ కోడ్ 4AM వాళ్ళది, తెనాల్లో ఏఎస్ఎన్ కాలేజ్ దగ్గరే ఉంటుంది. ఒకసారి రండి. బిర్యానీ నచ్చితే క్యాటరింగ్ కూడా చేస్తాము. అది కూడా చాలా తక్కువ రేటు, రీజనబుల్ రేట్లో ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. బిర్యానీ అయితే జ్యూసీగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు నచ్చితేనే మళ్ళీ రండి. అంతే, ఈ వీడియో ఎక్కడితో సమాప్తం. థ్యాంక్ యూ, మీకు ధన్యవాదాలు. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, మీలో ఒకడిని గుర్తించండి. థ్యాంక్ యూ.